హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా అండ్ హెల్తీగా చేసే బెండకాయ కర్రీని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ కర్రీని చేసేయచ్చు. అలాగే ఈ వీడియో చూశాక పిల్లలు కూడా చాలా టేస్టీగా ఈజీగా చేసేయగలరు. అలాగే ఈ కర్రీని మనం అన్నంలోకి తిన్నా, రోటీలోకి తీసుకున్నా, లేదు అంటే బిర్యానీలోకి గ్రేవీలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి డాబా స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ మనకు బెండకాయ కర్రీ కోసం 1/2 kg బెండకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచున్నర గ్యాప్తో కట్ చేశాను. కావాలి అనుకుంటే మీరు మామూలుగా బెండకాయ కర్రీ కోసం కట్ చేసినట్టుగా కూడా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఇందులోకి వేసుకొని హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది, అలాగే రుచిగా కుదురుతుంది. 2 నుంచి 3 నిమిషాల తర్వాత కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఇందులోకి శనగపప్పు, అలాగే మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్రను తీసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను తీసుకోవాలి. అలాగే ఇందులోకి 2 నుంచి 3 పచ్చిమిర్చీలను ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలా వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కరివేపాకు రెబ్బలను తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి 2 టమాటాల ప్యూరీని, అంటే 1/2 కప్పు వరకు టమాటో రసాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్లేస్లో కావాలి అనుకుంటే టమాటాలను సన్నగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా నూనెంతా తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారాన్ని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా గరం మసాలా పొడిని, అలాగే ధనియాల పొడిని తీసుకోవాలి. చక్కగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతూ నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. పెరుగు ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ దూరగా వేయించుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు కారాలు అంతా చక్కగా దీనికి పట్టేలాగా వీటన్నింటినీ చక్కగా ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసినట్టయితే చూసారు కదా, ఇలా నూనె పైకి తేలుతూ చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు గ్రేవీ చిక్కగా ఉండాలి అన్నా, పల్చగా ఉండాలి అన్నా దాన్ని బట్టి నీళ్ళను అడ్జస్ట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే ఈ టైంలో కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతిని తీసుకుంటున్నాను. డాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కస్తూరి మేతి అనేది కంపల్సరీగా తీసుకోవాలి. కస్తూరి మేతి లేకపోయినట్టయితే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని తీసుకున్నా సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.
అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.